రాయడం ఎగ్జామ్ ఎవరైనా రాస్తారు, టార్గెట్స్ ఎవరైనా పెట్టుకుంటారు, కానీ ఇవన్నిటికీ కూడా ఒక టార్గెట్ ఉండాలి. ఆ ఎగ్జామ్ ని నేను ఎందుకోసం అచీవ్ చేయాలో ఖచ్చితంగా టార్గెట్ లేనిది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే, ఎంత పెద్ద మార్క్స్ అయినా సరే, యూ కాంట్ ఈవెన్ అచీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎ టార్గెట్ తర్వాత ఒక బర్నింగ్ డిజైర్. పేరెంట్స్ కూడా ఎంతో గోల్స్ ఉన్నాయి, వెళ్ళి అడగండి. కిరాణా జనరల్ స్టోర్ పెద్ద లిస్ట్ ఇస్తారు, కానీ ఎందుకు ఆ గోల్ లాగానే ఉండిపోయింది? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్. అదే తప్పు మీతో కావద్దని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వాళ్ళు మీతో చెప్తూనే ఉంటారు, చదవంటమ్మా, ఎందుకంటే మేము చదవలేకపోయినాం, అందుకోసం ఇలా ఉన్నాం, కనీసం మీరన్నా చదివి మాలాంటి పొజిషన్ మీకు రావద్దు. బికాస్ దే డిడ్ దట్ మిస్టేక్. మీరు చేయొద్దని అదే చెప్తున్నారు, పదే గొంతు చించుకొని మరీ చెప్తున్నారు. బట్ యూ డోంట్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ అట్ ఆల్. బర్నింగ్ డిజైర్ 2 రకాలు ఉంటాయి. నా బర్నింగ్ డిజైర్, నేను ఎప్పుడైతే కాలేజ్ డేస్ లో అవుతున్నప్పుడు అక్కడ కాలేజ్కి ఒక మంచి బైక్ వేసుకొని వెళ్ళి మంచి ఇలా స్టైల్ కొట్టాలని నాకు కూడా ఒక బర్నింగ్ డిజైర్ ఉండేది. కానీ అక్కడ మా ఫాదర్ 10 సంవత్సరాల నుంచి రోజు ఆఫీస్ కి 10 కిలోమీటర్ నడుచుకుంటూ పోతున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ 10 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసి నాకు బైక్ ఇప్పిస్తే నేను ఆ బైక్ తీసుకొని స్టైల్ కొడుతున్నాను. అప్పుడు అందరు పేరెంట్స్ అంటున్నారు, స్ట్రీట్ల నుంచి బైక్ వేసుకొని పోతే ఛీ అబ్బాయి అంటే వీళ్ళలాగా ఉండొద్దు. అందరు టీచర్స్ అంటున్నారు, స్టూడెంట్ అంటే వీళ్ళలాగా ఉండొద్దు. అందరు ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్రెండ్ అంటే వీళ్ళలాగా ఉండదు. అందరు రిలేటివ్స్ అంటారు, రిలేటివ్ అంటే వీళ్ళలాగా ఉండదు. అప్పుడు నాకు వచ్చింది ఫైర్. ఇప్పుడు నాకు కాదు బైక్ ఇంపార్టెంట్, నా ఫాదర్ కి. నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ కాల్ సెంటర్ లో జాబ్ చేసి కూడా కష్టపడు డబ్బులు సేవ్ చేసి ఒకరోజు షోరూమ్కి వెళ్ళి అందరు మనం బైక్ పైన వెనకాల రాపిస్తాం కదా, మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్. నేను షోరూమ్కి వెళ్ళేసి ఫాదర్ కి ఫోన్ చేసి, డాడ్ అర్జెంట్ షోరూమ్ కి రా. షోరూమ్ కి వచ్చాడు, కీస్ చేతిలో పెట్టినా, వెనకాల రాపించిన సన్స్ గిఫ్ట్. బికాస్ ఐఎమ్ నాట్ ట్రెండ్ ఫాలోవర్, ఐఎమ్ ట్రెండ్ సెటర్. ఇప్పుడు అదే ఫాదర్ నా బైక్ ఏదైతే నేను ఇప్పించానో ఆ బైక్ తీసుకొని 10 కిలోమీటర్లు ఏదైతే రోజు నడుచుకుంటూ పోతున్నాడు, ఇప్పుడు అదే బైక్ వేసుకొని అదే స్ట్రీట్ లో నుంచి ఒక ఆరన్ కొట్టుకుంటూ బ్యూటిఫుల్ గా ఇలా నడిపించుకుంటూ వెళ్తుంటే అతని ఫేస్ పైన ఒక బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంటే అప్పుడు అందరు తల్లిదండ్రులు అంటున్నారు, అబ్బాయి అంటే ఇలా. అందరు ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్రెండ్ అంటే ఇలా. అందరు రిలేటివ్స్ అంటున్నారు, రిలేటివ్ అంటే ఇలా. అందరు స్టూడెంట్స్ అంటున్నారు, ఒక గురువు అంటే ఇలా. సో దట్స్ కైండ్ ఆఫ్ బర్నింగ్ డిజైర్ నా లోపలికి వచ్చింది. బర్నింగ్ డిజైర్ మీ లోపల కూడా ఉన్నాయి, ఫైర్ మీ లోపల కూడా ఉన్నాయి. ఫైర్ అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు అక్కడ 365 రోజులు కష్టపడుతున్నారు, ఫైర్ అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ రావడానికి కూడా 300 రూపాయలు చేతు మీ తల్లిదండ్రులు ఇక్కడ చాచారు, ఫైర్ అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా ఒక డ్రెస్ కొనాలంటే 100 సార్లు ప్రైస్ ట్యాగ్ చూడాలి, ఫైర్ అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా మెనూ కార్డు తీసుకొని మొత్తం ప్రైస్ ట్యాగ్లు చూస్తాం, ఇది నా రేట్ కాదు, ఫైర్ అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా ఒక ఆర్డినరీ క్లోజ్ వేసుకొని బతుకుతున్నారు, ఫైర్ అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా ఒక ఆర్డినరీ బస్సులలో ట్రావెల్ చేస్తున్నారు, ఫైర్ అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు ఎక్కడైతే కష్టపడుతున్నారో ప్రతిసారి వాళ్ళు వచ్చి మీ తల్లిదండ్రులు ఇలాంటి కూతురు నాకు అన్నావు, ఇలాంటి అబ్బాయి నాకు అన్నావు, ఏం చేశారని వాళ్ళు అన్నప్పుడల్లా తల కిందికేసుకున్నారు. కానీ ఒక్కరోజు కూడా మీ ఇంటికి వచ్చి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ భూమి పైన గుడ్డి నమ్మకంతో బతుకుతున్నారు, ఏ రోజు కన్నా నా కూతురు నా అబ్బాయి నన్ను తలెత్తుకునే స్థాయిలో ఉంచుతారని గుడ్డి నమ్మకంతో. ఫైర్ అప్పుడన్నా అంటుకోవాలి. ఇన్ని ఫైర్లు జీవితంలో ఉన్నాయి, ఒక్క ఫైర్ తీసుకొని వచ్చి ఒక ఎగ్జామ్ కి జాయిన్ చేయి, అప్పుడు నేను కూడా చూస్తాను ఎలా టార్గెట్ అచీవ్ కావో. కానీ ఏం చేయాలి సార్, చదువుకుంటున్నప్పుడు ఆకలి అవుతుంది, చదువుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది? తల్లిదండ్రులు అక్కడ 365 రోజులు కష్టపడుతున్నారు, చెంటోడ్చి ఒక్కొక్క రూపాయి కష్టపడి ఆ అన్నమో లేదంటే ఆ బెడ్డో లేదంటే మంచి ఇల్లు ఇస్తుంటే అలా నిద్రపోనికే నిద్ర వస్తుంది. నీకు ఆకలి అవుతుంది సార్, ఏం చేయాలి? ఎట్లా ఆకలి అవుతుంది? బ్లడ్ బ్లీడింగ్ చేసి కష్టాలు చేసి సంపాదిస్తున్నారు వాళ్ళు. మెతుకులు తింటూ కూడా నువ్వు ఆకలి అవుతుంది అంటాం. ఎప్పుడైనా నిద్ర వస్తుంది, ఎప్పుడైతే చదువుతుంటే ఇంట్రెస్ట్ లేదో ఒకటే గుర్తు చేసుకోండి, ఒక్కటే సీన్ ఆల్వేస్ గుర్తు చేసుకోండి. ఇన్ని రోజులు మీరు రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే మీ తల్లిదండ్రులు ఐడెంటిటీ వాడుకుంటూ బతుకుతున్నారు. పలానా వాళ్ళ ఫాదర్ వాళ్ళ కూతురు వెళ్తుంది, పలానా వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడు, ఐడెంటిటీ వాడుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఇలా చదివి ఒక్కసారి మార్కులు సాధించిన తర్వాత ఒక టాపర్ అయిన తర్వాత రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఫాదర్ నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు అనాలే, పలానా వాళ్ళ కూతురు వాళ్ళ ఫాదర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు, పలానా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది ఫైర్. చదువుతప్పుడు అట్లాంటి ఆలోచన తెచ్చుకో, అప్పుడు ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుందో నేను చూస్తాను. ప్రతిసారి చదువుతున్నప్పుడు ఒక్క సీన్ గుర్తు చేసుకో. ఇప్పుడు మీ ఫాదర్ కష్టపడి కూడా ఒక చిన్న బైక్ కూడా సంపాదించుండొచ్చు, అలానే అతను కష్టపడి ఒక చిన్న కార్ కూడా సంపాదిస్తాడు.
ఆ కార్ సంపాదించిన తర్వాత ఒక 5 లక్షలు 10 లక్షలు కార్లో వెళ్తున్నప్పుడు కూడా అతనికి సంతోషం ఉండదు. నువ్వు ఎప్పుడైతే కష్టపడి ఒక జాబ్ సాధించిన తర్వాత ఫస్ట్ శాలరీతో ఒక 50,000 రూపాయలతోని ఒక చిన్న బైక్ కొని మీ ఫాదర్ కి ఇవ్వు. 10 లక్షల రూపాయల కార్లో వెళ్తుంటే కూడా అంత సంతోషం అతనికి కనిపించదు. కానీ నువ్వు ఇచ్చిన 50,000 రూపాయల బైక్ పైన వెళ్తుంటే 10 లక్షలేంది 10 కోట్ల కన్నా సంతోషం అందులో అతనికి ఉంది. తల్లిదండ్రులు అగెనెస్ట్ అంటారు. దే ఆర్ నాట్ అగెనెస్ట్, దే ఆర్ సపోర్టింగ్ యూ. ఒక్కసారి మీరు సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళే చెప్తారు, మీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్న నా అబ్బాయి నా కూతురు అని. అర్థం కాలేదా? అప్పుడప్పుడు నా పేరెంట్స్ కూడా వస్తుంటారు. ప్రోగ్రామ్ అయిపోగానే స్టేజ్కి వెళ్తుంటే నా పేరెంట్స్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తారు. యు ఆర్ వెరీ లక్కీ దట్ ఇలాంటి అబ్బాయి మీకు దొరికినందుకు. ఇమీడియట్ గా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. మీరు చెప్పింది ఇప్పటిదాకా ఏదైతే మా పేరెంట్స్ ఉన్నది కదా, దట్స్ రాంగ్. ఐఎమ్ వెరీ లక్కీ దట్ అలాంటి పేరెంట్స్ నాకు దొరికినందుకు. ఐఎమ్ వెరీ లక్కీ. They have sacrificed so many things. They have did so many things. Today this position because of them only. So always I am trying to say same that only my dear friends. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, రేపు రోజున ఎంత సక్సెస్ అయినా యు ఆర్ వెరీ లక్కీ దట్ అలాంటి పేరెంట్స్ మీకు దొరికినందుకు. యు ఆర్ వెరీ లక్కీ. మనం అనుకుంటాం వాళ్ళు తిడతారు, వాళ్ళు కొడతారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళన్నీ కూడా చేస్తారు. బికాస్ వాళ్ళు వాళ్ళ పాస్ట్ ని మీ లోపల చూడాలని అనుకోవట్లేదు. సో దట్స్ వై అవన్నీ కూడా చేయొద్దని చెప్తున్నారు. కానీ డెఫినెట్ గా ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, మీరు కష్టపడి ఒక మంచి పొజిషన్ కి రండి. అదే తల్లిదండ్రులు వచ్చి, అదే పేరెంట్స్ వచ్చి గర్వంగా మీకు హక్ చేసుకొని చెప్తారు, ఇన్ని రోజులు నేనైతే అనుకున్నానో అది రాంగ్, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేటా అని వాళ్ళే అంటారు ఖచ్చితంగా. సో మెనీ మిస్టేక్స్ విచ్ వీ హావ్ డన్. ఇప్పుడు కూడా వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తున్నారు బికాస్ దే బిలీవ్డ్ ఇన్ అవర్ సెల్ఫ్. కనీసం ఇప్పటికన్నా మేలుకున్నా కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి విచ్ యు ఆర్ సీయింగ్. కానీ ఆల్వేస్ మీ స్థాయి కన్నా ఎక్కువ గోల్ పెట్టుకోండి. అది సాధించిన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ రోజు వస్తుంది, నో డౌట్ అబౌట్ దాట్. బట్ ప్రతి నిమిషం చదువుతున్నప్పుడన్నా, జీవితంలో ముంగడికి వెళ్తున్నప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సీన్ ని గుర్తు చేసుకుంటే చదవండి. అప్పుడు దాని మజానే వేరుంటుంది. నార్మల్ లైఫ్ ఎనీవన్ కెన్ లివ్.